యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబాలు: చంద్రగుప్త కాలనీ వాస్తవ్యులు కీర్తిశేషురాలు శ్రీమతి పైడిమొక్కల యేసుమ్మ గారి జ్ఞాపకార్థం, వీరి భర్త పైడిమొక్కల యేసుదాసు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, కుమారుడు ఆనంద్, కుమార్తెలు మేరీ గ్రేస్ మెర్సీ, మనుమలు అభిజ్ఞ ధర్మజ్ఞ, మనుమరాండ్రు ప్రిన్సీ విన్స్లెట్ ప్రిన్సీ సహకారాన్ని ఇస్తున్నారు. పైడిముక్కల యేసమ్మ గారి జ్ఞాపకార్థం ఈ సంవత్సర కాలం అంతా ప్రతి మాసం 25వ తారీఖున సహకారాన్ని ఇస్తూ వచ్చారు. అక్టోబర్ 25 అనగా వచ్చే మాసం 25వ తారీఖుకి మొదటి సంవత్సరం గతిస్తుంది. ఈ కుటుంబాన్ని ప్రభు ఆదరించాలని ప్రార్థన చేద్దాం. రెండవ కుటుంబం ఏలూరు గన్ బజార్ వాస్తవ్యులు సిహెచ్ మేరీ గ్రేస్ రాణి గారి జన్మదినం సందర్భంగా భర్త సిహెచ్ మాణిక్యాలరావు గారు మరియు మేనకోడళ్ళు మేనల్లుళ్ళు సహకారాన్ని ఇస్తున్నారు. మేరీ గ్రేస్ రాణి గారు యేసే పరిష్కారం ప్రారంభ కాలం నుంచి కూడా మా సహకారి. వారు ఉద్యోగంలో ఉన్నప్పటి నుండి కూడాను యేసే పరిష్కారానికి సహకారిగా ఉన్నారు. వీరిని ప్రభు దీవించి ఆశీర్వదించి ఇచ్చిన నూతన దయా కిరీటమును జన్మదినం కొరకు ప్రభువుకు స్తోత్రాలు. మేరీ గ్రేస్ గారిని ప్రభు దీవించేట్లు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతము వరకు కావాలి. యేసయ్య అనుగ్రహించేటట్లు ప్రార్థించండి. యేసే పరిష్కారంలో నాతో కలిసి పనిచేయుటకు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుని సేవాశక్తి కలిగి ఉన్నటువంటి ప్రార్థనాపరుడైన ఒక సహోదరుడు కావాలి. అట్టివారు, ఆసక్తి కలిగిన వారు నన్ను సంప్రదించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు. ఈ రాత్రి మీ వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఉండాలని కోరుతున్నాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన పైడిమొక్కల యేసుదాసు గారి కుటుంబాన్ని దీవించండి. యేసుమ్మ గారిని మీ సన్నిధికి తీసుకుని 11 మాసాలు గడిచాయి. మీ దాసుడు యేసుదాసు గారిని, వారి కుటుంబాన్ని కాపాడినందున కృతజ్ఞతలు, ఆదరణ దయచేయము. అటువలనే మీ దాసురాలు మేరీ గ్రేస్ గారి కొరకు స్తోత్రాలు. చాలా దీర్ఘకాలంగా యేసే పరిష్కారాన్ని ఆమె సహకారం ఇస్తున్నారు. వారికి ఇచ్చిన నూతన జన్మదినమును దయా కిరీటం కొరకు వందనాలు. మాణిక్యాలరావు గారిని ఆశీర్వదించండి. ఈ రాత్రి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. నూతన ఎపిసోడ్ సహకారులను పంపించండి ప్రభు. అలాగే మాతో కలిసి పనిచేయుటకు నీ చిత్తానుకూలమైన ఒక వ్యక్తిని ప్రసాదించండి. నేటి వాక్య ధ్యానం దీవెనకరంగా ఇవ్వండి. యేసు నామములో వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. యోబు జోఫరునకిస్తున్న ప్రత్యుత్తరము 34 వచనాల్లో ఉంది. జోఫరు యొక్క 2వ సంభాషణకు యోబు ఇస్తున్నటువంటి జవాబిది. చదువుకుందాం. అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను: నా మాట మీరు జాగ్రత్తగా వినుడి, నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండుగాక. నా మాట మీరు జాగ్రత్తగా వినుడి, నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండునుగాక.
ఈ పదం పలుకుతున్నప్పుడు అతని అంతరంగంలోని శబ్దం ఏమిటి? ఇది మనం ఆలోచించాల్సిందే. ద డెప్త్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ జోబ్. యోబు యొక్క అంతరంగపు లోతులు ఏమిటి అంటే, నా మాట మీరు జాగ్రత్తగా వినండి. లిజన్ కేర్ఫుల్లీ. ఎప్పుడైతే జాగ్రత్తగా వినండి అనే పదం వచ్చిందో అది లిజనింగ్, నాట్ హియరింగ్. వినికిడి చేత విని మరుచున్నట్లుగా కాదు, విని గ్రహించి అనుసరించేట్లుగా లిజనింగ్ అనే పదం రాయబడుతుంది. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ అనే మాట ఇక్కడ మనకు స్ఫురిస్తుంది. నా మాట జాగ్రత్తగా వినుడి. ఈ మాటలోనే నేను మాట్లాడే పదాలు గ్రహించండి, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి అనే తీవ్ర సందేశం ఇందులో ఇమిడి కనిపిస్తోంది. నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండుగాక. ఇదేమిటి? ఆదరణ మాటలుగా మీరు చెప్పుకున్నారే, అలా కాదు, నాది దానికి భిన్నంగా ఉంటుంది. నిజమైన ఆదరణ మాటలు అంటే ఏమిటంటే, నా మాటలు మీరు వింటే అర్థమవుతోంది మీ పట్ల ఆ మాటలు ఆదరణవిగా ఉండేవిగా ఉంటాయి అన్నాడు. నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడదును, నేను మాట్లాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును. ప్రిజుడిస్, ముందస్తుగానే ఒక భావనకు వచ్చేసాడు యోబు. చాలా సందర్భాల్లో విశ్వాసులు ఈ విధంగానే ఉంటారు. ఏమీ మాట్లాడక ముందే మీరు విన్నాక అపహాస్యం చేయొచ్చు అంటాడేమిటి? వారు ఇంకా వినలేదు, అపహాస్యం చెయ్యలేదు, కానీ వారిని ఈలాగున ఒక అర్థానికి వచ్చేశాడు. వీళ్ళు నన్ను అపహాస్యం చేస్తారు అంతే, నా మాటలను గూర్చి అపహాస్యమే చేస్తారు అనే కంక్లూజన్కు యోబు వచ్చేశాడు. డు నాట్ కమ్ టు ఏ కంక్లూజన్ బిఫోర్ యూ స్పీక్ విత్ అదర్స్. ఇతరులతో మాట్లాడక ముందే ఎన్నడూ కూడా మీరు ఒక ముగింపు సమాధానం కలిగి ఉండద్దు. అది సరైన పద్ధతి కాదు. యోబు జ్ఞానం కలిగి ఉన్నాడని చెప్పాలా? యోబు స్నేహితుల మీద నిందిస్తున్నాడని చెప్పాలా? ఏ కోణంలో దీన్ని మనం అర్థం చేసుకుందాం, ఒక్కసారి ఆలోచించండి. నా మాటలు మీరు విన్న తర్వాత అపహాస్యం చేయవచ్చును, నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడదును. పర్మిషన్ అడుగుతున్నాడు స్నేహితుల్ని. మీ మాటలు ముగిస్తే, మీరు అనుమతిస్తే ఇక నేను మాట్లాడతాను అని అంటున్నాడు. ఇది క్రమం అన్నమాట. చూడండి, ఈ మధ్యకాలంలో మీడియాలో, టీవీలో డిఫరెంట్ డిస్కషన్స్ మనం చూస్తూ ఉన్నాం. పొలిటికల్ డిస్కషన్స్ కానివ్వండి, రిలీజియస్ డిస్కషన్స్ కానివ్వండి, లేదంటే ఒక అభిప్రాయం, ఒక సామాజిక సమస్య మీద డిస్కషన్స్ కానివ్వండి, వీటిల్లో కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎవరైనా వినియోగిస్తే మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. పార్టీని వారు కూర్చున్నప్పుడు ఒకరు మాట్లాడితే మధ్యలో ఇంకోళ్ళు ఎంటర్ అయ్యి మాట్లాడుతుంటారు. ఇద్దరు ముగ్గురు కూడా కొన్ని సందర్భాల్లో యాంకర్తో కలిపి నలుగురు మాట్లాడిస్తూ ఉంటారు. ఏదైనా అర్థం కాదు. ఒకరి వెంబడి ఒకరు, ఒకరి వెంబడి ఒకరు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితేనే అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు సంఘంలో భాషలను గుర్చిన వరాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అవిశ్వాసులకు సూచనగా ఉన్న భాషల విషయంలో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఒకేసారి ఇద్దరు మాట్లాడితే ఎలా క్షేమాభివృద్ధి దొరుకుతుంది? క్షేమాభివృద్ధి దొరకదు. అందుకని ముందు ఒకడు, తర్వాత మరొకడు. మరొకడు తొందరపడితే నీవు ఆగిపో, పర్వాలేదని అన్నాడు. కనుక ఇక్కడ యోబు నేను మాట్లాడవచ్చునా అని పర్మిషన్ అడుగుతూ ఉన్నాడు. నాకు సెలవిస్తే మీరు నేను మాట్లాడతా అన్నాడు. ఇది మంచి సాంప్రదాయం. ఇట్స్ గుడ్ మేనర్స్. ఒకళ్ళు మాట్లాడుతుండగా మాట్లాడటం మంచి మేనర్స్ కాదు. ఇది మనం జీవిత విధంలో కొన్ని పాఠాలు నేర్చుకుని జీవించాలండి. మనం భక్తి కలిగి ఉన్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం, ప్రార్థనాపరులమై ఉన్నాం అని చెప్పుకున్నట్టు మాత్రమే కాదు, సంస్కారంతో కూడిన ప్రవర్తన, విద్యతో కూడినటువంటి నిపుణతతో కూడినటువంటి ప్రవర్తన
అభ్యాసం కలిగి ఉండటం విశ్వాసికి సొగసు వంటిది. చూడండి, యోబు పర్మిషన్ అడుగుతున్నాడు, మీరు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడతాను. బిఫోర్ యూ స్పీక్ విత్ అదర్స్ ప్లీజ్ టేక్ ద పర్మిషన్ ఆఫ్ దెమ్. వారి యొక్క అనుమతి తీసుకుని మాట్లాడటం మంచిది. మాకు ఒక లెక్చరర్ గారు ఉండేవాడు, బైబిల్ కళాశాలకు కొద్ది కాలం వెళ్ళాను నేను. ఆ కొద్ది కాలంలో ఒక సీనియర్ గురువు ఒక ఆయన ఉండేవాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయనకి 88 సంవత్సరాలు అప్పటికే, తర్వాత ప్రభువునందు ఎదిరించాడు ఆయన. ఆయన ఎంత చిన్న సేవకులమైన మమ్మల్ని అయినా సరే ఎంతో మర్యాదగా మాట్లాడేవాడు. మేము మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మీరు వింటానంటే చెబుతాను అనేవాడు. కనుక అదొక సాంప్రదాయం. గత తరంలో ఆ కల్చర్ కల్టివేట్ అయ్యింది క్రైస్తవుల్లో. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఒక వేగవంతమైన తరం అన్నట్లుగా భావిస్తూ ఈ మేనర్స్ సంబంధిత అంశాలు చాలా తగ్గిపోయాయి. కానీ యోబు వారిని గౌరవించి మాట్లాడాడు. నేను మనుషుని గురించి మొరపెట్టుకున్నానా? లేదు గనుక నేను ఎలా ఆతురపడకూడదు? చూడండి, నేనేమన్నా మనుషులతో మొరపెట్టుకున్నానా? దేవునితో కదా నేను మొరపెట్టుకుంది. మరి నేను ఎందుకు జవాబుల కొరకు ఆతృత పడకూడదు? నేను ఎవరిని అడుగుతున్నాను, ఎవరిని ఆశ్రయించాను? ఆయన సామాన్యమైన వాడా? కనుక నా ఆతృతలో తప్పు లేదు అంటున్నాడు. ఎగైన్ జస్టిఫికేషన్, మళ్ళా సమర్థించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని స్నేహితులకు కోపం వచ్చిన తన అంతరంగాన్ని బయట పెట్టడం మాత్రం మానటం లేదు యోబు. చాలా సందర్భాల్లో మనకేది ఖచ్చితం అనిపిస్తే దాన్నే మాట్లాడేస్తుంటాం. అది అవతల వారు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, దాన్ని ఎట్లా కామెంట్ చేస్తారనే దాని మీద మన అభిప్రాయం స్థిరంగా ఉండదు కొన్ని సందర్భాల్లో. కనుక హౌ టు ప్రజెంట్ అనేది నేర్చుకోవటం కమ్యూనికేషన్లో ఒక స్కిల్. దాన్ని మనం అభ్యాసం చేసుకుంటే, నేను నమ్ముకున్నవాడు దేవుడు కనుక నేను ఆతృత పడుతున్నాను, దీనిని తప్పు పట్టకండి దయచేసి అనే పాజిటివ్ కోణంలో చెబితే బాగుండేది. కానీ పించింగ్ సిస్టమ్, గిల్లేటట్టుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి, నోటి మీద చెయ్యి వేసుకోండి, నేను దాని మనసులో తెచ్చుకునే నీడల నాకేమి తోచకుండా ఉన్నది. దేవుని ప్రార్థించుతూ ఉన్నప్పుడు నాకేమీ మనసుకు తోచడం లేదు, నా శరీరానికి వణుకుబుడుతోంది. నేను ఆలోచన చేసుకుంటే నాకే అర్థం కావటం లేదు. ఐఎమ్ సో ప్రేయర్ఫుల్ వారియర్. నేను చాలా ప్రార్థనా పరుణ్ణి, భక్తి గలవాడిని, నీతి గలవాడిని. మరి నాకు ఇదెందుకు వచ్చింది అనే అంశ ఆలోచిస్తున్నప్పుడు నాకే తలంపు తట్టడం లేదు. అయితే ఎదురు ప్రశ్నిస్తున్నాడు, భక్తిహీనులు ఎలా బ్రతుకుతున్నారు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుతున్నారు? వారుండగానే వారితో కూడా వారి సంతానం వారు చూస్తుండగానే వారి కుటుంబం స్థిరపరచబడుతోంది. వారి కుటుంబాలు భయమేమి లేక క్షేమంగా ఉన్నాయి. దేవుని దండం వారి మీద పట్టం లేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగుతున్నాయి. వారి ఆవులు ఈడ్చుకపోక ఈనులు. వారు తమ పిల్లలను మందలుగా బయటకు పంపుతున్నారు. వారి పిల్లలు నటనము చేయుదురు, తంబుర స్వరమండలం పట్టుకున్న వాయించుదురు, సానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ప్రమాదకరమైనది ఇది. చూడండి, భక్తిహీనులను గురించి చాలా విషయాలు చెబుతూ వచ్చాడు. నిజమే, మనకు అర్థం కాదు. పాపం చేస్తున్న వారు, వ్యభిచారంలో ఉన్నవారు, లంచగొండలుగా ఉన్నవారు చాలా ఫ్లరిషింగ్గా కనిపిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, లోతైన వేరు లేనటువంటి మొక్క ఏ విధంగా గబగబా పెరిగి వాడిపోతుందో అట్లా కనిపిస్తారు చాలామంది. కానీ వారి ముగింపు ఏమిటి? వారు వృద్ధాప్యంలో కూడా బలం పొందుతారట. వారి కుటుంబాలకు భయం లేదు, కుటుంబాలు స్థిరపరచబడుతున్నాయి. దేవుని ఉగ్రతా దండం వారి మీద పట్టడం లేదు. వారి యొక్క ఎడ్లు, గొడ్లు, ఆవులు, మందలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. వారి ఆస్తులు అభివృద్ధి చెందుతున్నాయి. పిల్లలు నటనం చేస్తున్నారు, సానికనాదం వింటున్నారు.
ఈ పదాలు 10 సంవత్సరాలుగా ఈ వచనం నన్ను ఆకర్షించిన వచనం. ఒక్క క్షణమున వారు పాతాళమున కూలుదురు. ఇప్పుడు మీరు చూడండి, అన్ని ఛానల్స్లో టీవీలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే కార్యక్రమాలు, అల్లరితో కూడిన క్రైస్తవుల దృష్టిలో అల్లరితో కూడిన ఆటపాటల వంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఇంకా విచిత్రం, సంఘాల్లో కూడా నృత్యం వచ్చేస్తుంది. ఈ మధ్యన ఒక సభలో వాక్యం చెప్పాలంటే వెళ్ళాను. ఆ వాక్యంలో కూర్చున్నారు మహిళలు చాలామంది, నేల మీద ఆర్గాన్ వాయించి పాట పాడుతున్నాడు ఒక సేవకుడు. కూర్చున్న వారు కూడాను రాక్ రోల్ అంట, రాక్ డాన్స్ ఉంది చూశారు, అలాగే చప్పట్లు కొట్టి ఊగుతున్నారు. నా మటుకు నాకు ఆశ్చర్యం అనిపించింది. నిన్న ఒక సహోదరుడు చెబుతున్నాడు, ఆయన తన జనులను ఏల వేసి పిలుస్తాడు కనుక అందరూ విజిల్స్ వేయండి అంటున్నాడట. ఎట్లాంటి పరిస్థితులు నేటి క్రైస్తవ్యలో చోటు చేసుకుంటున్నాయో చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. భక్తి ఏదో భక్తిహీనత ఏదో తెలుసుకోవటానికే అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటి మధ్య నిఖార్సైనటువంటి భక్తి ప్రదర్శించగలిగిన ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ప్రతి దైవ సేవకునికి కలిగి ఉండాలి. ఇవాళంతా ఇప్పుడు యోబు గ్రంథంలో మనం చదివిన వాటికే ప్రాధాన్యత. ఆస్తులు అభివృద్ధి, కుటుంబాల స్థిరీకరణ, సంతానం అభివృద్ధి, కుటుంబము క్షేమంగా ఉండటం, ఆస్తులు పెరగటం, బిడ్డలు చాలా చక్కగా ఆనందంగా గడపటం, ఇవే చూస్తున్నారు తప్ప వారొక్క క్షణాల పాతాళంలో కూలుతారేమో దానిని గూర్చిన ఆలోచన చాలామంది తల్లిదండ్రులకు లేనే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బిడ్డలు రక్షించబడినారా? మీ బిడ్డలు మారు మనసు పొంది ఉన్నారా? మీ పిల్లలు ప్రభు అయిన క్రీస్తుని రక్షకునిగా స్వీకరించి ఉన్నారా? అలాగున లేక లోకంలో కొట్టుకుపోతూ ఉన్నారా? అలాగూ కొట్టుకుపోయిన ఎడల సింహము వారిని ఈడ్చుకుపోతుంది, జాగ్రత్త. గర్జించు సింహము ఎవరిని మిరుగుదునా అని వెదకుచు తిరుగుచున్నటువంటి కాలములో మనం జీవిస్తున్నాం. కనుక మన బిడ్డలు సానికనాదం వైపు ఆకర్షించబడుతూ ఉన్నారా? నటనల వైపు, నాట్యముల వైపు ఆకర్షించబడుతూ ఉన్నారా? ఈ మధ్యన ఒక ఆయన ఉన్నాడు, డ్యాన్స్ ఫర్ క్రైస్ట్ అంట. యేసు కొరకు నృత్యం చేస్తాడట. క్రైస్తవేతరులు పాశ్చాత్య క్రైస్తవ పోకడలు భారత క్రైస్తవ సంఘాలు చూచి నోటిన ముక్కున వేలేసుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం. యోబు మాట్లాడుతున్నాడు, వారు సానికనాదం విందురు, వారి బిడ్డలు నటనము చేయుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. పాకిస్తాన్లో గత దినం భయంకరమైనటువంటి భూకంపం వచ్చిందని విన్నాం. అంతకుముందు దినం అదే పాకిస్తాన్లో చర్చెస్లో 100 మందిని బాంబులు వేసి చంపారని విన్నాం. భయంకరమైన రక్తపాతం, సంఘం యొక్క రక్తాన్ని చిందించి దేశం నష్టపోయినట్లుగా నేను భావించాను. ఉదయం పేపర్ చదవగానే ప్రార్థన చేశాను నేను. ప్రభువు ఆ విధంగా కనుక రియాక్ట్ అయితే పరిస్థితి ఏమిటి? పాత నిబంధన గ్రంథంలో దాతాను అభిరాము గుంపులను నేల నెరవిడిచి మింగినట్లు పరిస్థితి అయిపోతే చాలా పెద్ద లోయ ఏర్పడిపోయిందట. ప్రియదేవుని బిడ్డలారా, పాపము పెచ్చుమీరినప్పుడు, నరహత్య పెచ్చుమీరినప్పుడు, రక్తపాతము పెచ్చుమీరినప్పుడు, నరహత్య జరుగుతున్నప్పుడు దేవుని ఉగ్రత వచ్చి ఆ ప్రజల మీద కొడుతుంది, ఉగ్రత పడుతుంది అనేది వాస్తవం. భక్తిహీనత మీద దేవుని ఉగ్రత కృమ్మరించబడుటకు ఆనాడు ఈనాడు కూడా సిద్ధంగానే ఉందనేది వాక్యం చెబుతోంది. చూడండి, వారు నీ మార్గములను గుర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. హౌ డేర్ దే ఆర్. ఒక్కసారి ఆలోచించండి. నీ మార్గాలు మాకు అక్కర్లేదు, నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపో అని దేవునితో చెప్పుదురు.
భక్తిహీనులు దేవుడు అక్కర్లేదు వాళ్ళకి. భక్తిహీనులు ఎట్లా అంటే పేడ పురుగుల వంటి వారు. పేడ పురుగులు అంటే ఆ చీకటిని ప్రేమించేటువంటివి అవి. వాటికి వెలుగులో ఇష్టం ఉండదు. నీతి ఇష్టము లేని వ్యక్తులు నీతిని ఎన్నడూ కూడా ఆశ్రయించడానికి ఇష్టపడరు, అసహించుకుంటారు. తప్పులు చేస్తూ అభివృద్ధి చెందుతున్న వాడిని చూచి అబ్బా ఏం పైకి వస్తున్నావు, ఇట్లానే రా, ఇంకా మంచిగా రా అని చెప్తారు. కానీ క్రైస్తవుడు అలా చెప్పకూడదు. నీతిమాలిన చర్యల చేత అభివృద్ధిలోనికి రమ్మని కాంక్షించకూడదు అసలు క్రైస్తవుడు. ఇక్కడ చూడండి, నీ మార్గాలను గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు. ఎంత ధైర్యం అండి! నీ మార్గం మాకు అక్కర్లేదు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని ప్రభువు చెబుతున్నాడు. నీ యేసు మాకు అక్కర్లేదండి. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తునకు వాడెవడు? దేవుడా మమ్మల్ని విడిచిపో, నువ్వు సర్వశక్తి గల దేవుడువా, మాకెందుకు? చూడండి, మేము ఆయనను గురించి ప్రార్థన చేయడం చేత మాకేం లాభం అని వారు చెప్పుతారు. భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి ప్రార్థన చేయటం వలన మాకేమి లాభం? ఒక ఆయన నన్ను అడిగాడు, మీరు ఇన్ని సంవత్సరాలు అయింది కదా ప్రభు సేవలోనికి వచ్చి బాగా సంపాదించారా అని. నేను సంపాదించడానికి సేవకు రాలేదని పలుకుతున్నప్పుడు చాలామంది అన్నారు, మరి ఎందుకు మీరు ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నారు, ఇది ప్రాఫిటబుల్గా ఉంటుందా అని అడిగాడు ఒక ఆయన నన్ను. లేదండి, ఇది ప్రాఫిటబుల్ కాదు, సర్వీస్ మోటివ్ ఎంచుకుందామని అంటే వెంటనే నన్ను చాలా ప్రాఫిట్ కదా ఇది, విదేశం నుంచి మీకు ఎంత నిధులు వస్తాయి అని అడిగాడు. సోదరుడా సోదరి, ఇక్కడ వాక్యాన్ని చూడండి. ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం కలుగుతుంది? ఇట్స్ అ డేంజరస్ జోన్. ప్రార్థించండి లాభం కలుగుతుంది అనేటువంటి భావన మనల్ని పాపం చేయిస్తుంది. జాగ్రత్త. లాభాల కొరక ప్రార్థన? నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడవైతే, నీవు క్రీస్తులో ఎదిగిన బిడ్డవైతే, నీవు నీ అవసరాల కొరకు ప్రార్థన చేసుకొనవు. నీవు నీ కొరకు విజ్ఞాపన చేసుకో. నీ విజ్ఞాపన అంతా కూడా ఆయన రాజ్యవ్యాప్తి కొరకు, ప్రజల కొరకే ఉంటుంది. నేను నా కోసం ప్రార్థన చేసుకోను, ఆఖరికి నా ఆరోగ్యం కొరకు కూడా నేను ప్రార్థన చేయను. ఆయన ఏది ఇస్తే అది తీసుకుందా. అనారోగ్యం అనుమతిస్తే వి ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. మనం దాని కొరకు ఆనందించాల్సిందే. పౌలు గారి శ్రమలను గురించి అన్నాడు, మరలా చెబుతున్నా ఆనందించండి అంటున్నాడు. అవును, ఈ రాత్రి సోదరుడా సోదరి, ప్రార్థన వలన లాభం కలగాలనుకుంటున్నారా? ఈనాడు చాలామంది సంఘాలు స్థాపించడంలో ప్రధాన ఉద్దేశం లాభార్జన. అది ఘోరమైన తీర్పుతో ముగుస్తుంది. జాగ్రత్త. ఒక క్రిస్టియన్ కౌన్సిల్ హెడ్ ఎక్కడ కనపడటం లేదు. ఇండిపెండెంట్ అనే పదం కింద ఎవరికి వారే బోధ రాని వారు కూడా కొన్ని విషయాలు నేర్చుకొని క్రీస్తును ప్రకటిస్తున్నామని సంఘాలు ఏర్పరుస్తున్నారు. ప్రమాదకరమైన పరిస్థితికి క్రైస్తవ్యం దిగజారుతోంది. కారణము సరైనటువంటి సన్హెద్రిన్ ఈ కాలంలో లేకపోవటమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలూరు నగరం గురించిన చర్చ ఈ ఉదయమే మా కార్యాలయంలో మా సహోదరుని ఇంట జరిగింది. ఆయన మేము కూర్చున్నప్పుడు నగరంలో ఎవరెవరో ఏవేవో బోధలు, విస్తారమైనటువంటి అబద్ధ ప్రవక్తల గురించిన బోధలు కలిగిన వారు, గృహాలలో ఆరాధనలు అనేక స్థలాల్లో పెచ్చుమిరిపోయాయని విన్నప్పుడు బాధ కలిగింది. ఏం బోధిస్తున్నాము? ఏం వింటున్నారు ప్రజలు? రక్షణను గురించినటువంటి సువార్తను విడిచిపెట్టి భిన్నమైన వాటి తట్టు సంఘాల్లో ఉన్న బలహీన విశ్వాసులు త్రిప్పివేయటానికి అబద్ధ బోధకులు తిరుగులాడుతున్నారు. అట్టి వారి ధ్యేయం ప్రార్థన ద్వారా లాభార్జన మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ప్రార్థన చేయడం చేత మాకేమి కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమం వారి చేతిలో లేదు. వారి క్షేమం వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండును గాక. వారి క్షేమము వారి చేతిలో లేదు.
భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక. ఆమేన్. నా ప్రార్థన కూడా ఇదే. నా జీవితంలో భక్తిహీనుల యోచన ఒక్క క్షణం కూడా రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎంతటి లాభయుక్తమైన యోచన అయినా సరే అది నాశనమగును గాక. భక్తిహీనుల యోచన మన మనసులో కూడా రావద్దు. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఎపిసోడ్ సహకారము ఇచ్చిన కుటుంబాలు 2. చంద్రగుప్త కాలనీ వాస్తవ్యులు కీర్తిశేషురాలు శ్రీమతి పైడముక్కల యేసుమ్మ గారి జ్ఞాపకార్థం యేసుదాసు గారు, రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, కుమారుడు ఆనంద్, కుమార్తెలు మేరీ గ్రేస్ మెర్సీ, మనుమల అభిజ్ఞ, ధర్మజ్ఞ, ప్రిన్సీ విన్సెలెట్ ప్రిన్సీ సహకారం ఇస్తున్నారు. 2వ కుటుంబం గన్బజార్ వాస్తవ్యులు సిహెచ్ మేరీ గ్రేస్ రాణి గారు, రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ గారి జన్మదినం సందర్భంగా భర్త సిహెచ్ మాణిక్యాలరావు గారు, మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. యేసే పరిష్కారంలో పనిచేయుటకు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుని సువార్త కొరకు ఆసక్తి కలిగిన ఒక్క యవనస్తుడు కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు. మీ నమ్మకత్వం గొప్పది ప్రభు. మీరు సజీవులు నాయన. మీరు తప్ప మాకు ఏదియూ ఈ లోకంలో అక్కర్లేదు. భక్తిహీనులు అలాగును కాదు నాయన. అట్టి ఆలోచనలే మా యొద్దకు చేరకుండా సహాయం చేయండి. యోబు మాటలు మమ్మల్ని ఆలోచింపజేస్తున్నాయి. అతని స్నేహితులతో అతను చెప్పిన మాటలు అర్థం చేసుకుంటానికి మాకు సహాయం చేయండి. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన యేసుదాసు గారి కుటుంబాన్ని, మాణిక్యాలరావు గారి కుటుంబాన్ని దీవించండి. యేసు ప్రభువు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్.